ధరణిని అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల ఎకరాలు దోచుకున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ సభ్యులు కోదండరెడ్డి. రెవెన్యూ శాఖను కేసీఆర్, ఐటీ శాఖను కేటీఆర్ దగ్గర పెట్టుకుని తమకు అనుకూలమైన వ్యక్తులకు లాభం చేకూర్చారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలను తమ అనునాయకులకు ధారదత్తం చేశారంటూ మండిపడ్డారు. ఇక పేదల భూమిని బలవంతంగా తక్కువ ధరకు గుంజుకొని అన్యాయం చేశారంటున్న కోదండరెడ్డితో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కోదండరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందల ఎకరాల్లో కూడా కుంభకోణం జరిగిందని ఇటు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి, ఏం జరిగింది? అసలు వందలు కాదు, వేలు కాదు, లక్షల ఎకరాలలో మచ్చుకు చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. దాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఫారెస్ట్ భూములను తూముకుంట గ్రామంలో ఫారెస్ట్ భూమిని కూడా దారాదత్తం చేసిండ్రు. అదేవిధంగా డిఫెన్స్ ల్యాండ్ను కూడా దారాదత్తం చేసిండ్రు. అసైన్మెంట్ను భూమిని పట్టా కింద మార్చి చేసిండ్రు. ఇంతకంటే దారుణం ఇంకేందుంటుందండి? నేను మచ్చుకు చెప్పిన ఏవైతే జరగడానికి వీల్లేదో, ఏవైతే చట్ట విరుద్ధమైన పనులు ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన కొన్ని విషయాలు మాత్రమే ప్రజానీకానికి తెలవాలని, మీడియా ద్వారా తెలవాలనేది మచ్చు కొన్ని విషయాలు చెప్పిన. ఇవి మీరు అనుకుంటున్నారు వందలు కాదు, వేలు కాదు, లక్షల ఎకరాలు. కొన్ని వేల కుటుంబాలు బదారణ పడ్డాయి. మొన్న నేను చెప్తే కదా, జనగామ జిల్లాలో ఒక మన సర్వేరు డబ్బులు తీసుకొని వాళ్ళకు భూమి నీకు పట్టా చేస్తానని చేయకపోతే తిరిగి వేసారైపోయి నా పైసలని నాకు ఏమంటే నేను పెద్ద ఆఫీసర్లకు ఇచ్చిన అన్నాడు. గత్యంతరం లేకపోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? అంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఇట్లా. అంటే గతంలో ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ధరణిని పేదల కోసం తీసుకొచ్చాము. ధరణిలో అందరి సమస్యలు అంటే ఇటు రైతుల సమస్యలు అందరి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, కానీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది అంటూ కూడా కామెంట్ చేసిర్రు. ఎలా చూడండి, ఇంకా మీరు అదే జ్యూస్లో ఉంటే ఎట్లా? ఇదంతా झूठा మాటలు. ఇంకా మీరు వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు అంటున్నారంటే నేను మొదలే చెప్తున్నా, ఎవరైతే దీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో అవుతుందో, ఎవరు నడిపించిందో వాళ్ళు బాధ్యులు. ఐటీ శాఖ మంత్రిగా విదేశీ కంపెనీకి భూములన్నీ అప్పచెప్పిండ్రో ఆయన. వీళ్ళిద్దరు కూడా నెంబర్ 1 నెంబర్ 2 ద్రోహులు. ఇంతకంటే ఇంకెక్కువ కావాలి మీకు? మీరు ఇంకా వాళ్ళు ఏదో అంటున్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళని మాట్లాడతారు ఇట్లనే. అంటే దీనికి బాధ్యులు కేసీఆర్, కేటీఆర్ అంటారా? చూడండి, నేను చాలా బాధ్యతగా మాట్లాడుతున్నా. ఏ శాఖనైతే ఎవరైతే ప్రజలు ఎన్నుకొని పోయి కుర్చీలో పెడతారో వాళ్ళు ఆ శాఖను నిర్వహించిన దాంట్లో ఏ తప్పు జరిగినా వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళ శాఖలో ఉన్న అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళే బాధ్యత వహించాలి. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి, మన పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న పద్ధతి. దీన్ని కాకుండా ఇష్టం వచ్చినట్టు అధికారం చేతిలో ఉందని చెప్పి ఎవరి భూమిని తీసుకుపోయి ఇంకోనికి అప్పచెప్తారా? ఇదేనా మీకు ఇచ్చింది ప్రజలు అధికారం గత 10 సంవత్సరాలు? దీనిపై ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? అర్థం లేని మాటలు సార్ చూడొచ్చు. మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అతిపెద్ద కుంభకోణానికి సంబంధించి త్వరలో ఇటు ప్రభుత్వానికి నేను నివేదిస్తానంటూ కూడా కోదండరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీ భవన్ నుండి.